ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బిగ్ అప్డేట్. ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఒకేసారి 10,060 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. మరి ఈ 10,060 పోస్టులు ఏంటి? ఎవరికి అవకాశం ఉంటుంది? ఇది ఇప్పటివరకే వచ్చిన ఉద్యోగ నోటిఫికేషనా లేదా నోటిఫికేషన్కు ముందు తీసుకున్న నిర్ణయమా? ఇదే విషయంలో చాలామందికి క్లారిటీ లేదు. కాబట్టి ఈ వీడియోలో 10,060 ఉద్యోగాల విషయంలో అసలు విషయం ఏంటో, ఉద్యోగార్థులు ప్రస్తుతం ఏం తెలుసుకోవాలో చాలా సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు లోకేష్ డైరుంగుల యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీకోసం మీ ముందుకు అత్యంత ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తీసుకువచ్చే మీ సచివాలయ ఉద్యోగి. కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వెళదాం. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అసలు విషయం ఏమిటి? ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యువతకు తాజాగా ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. 10,060 ప్రభుత్వ పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇది ఖచ్చితంగా ఉద్యోగార్థుల్లో ఆసక్తిని పెంచే విషయం. అయితే ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 10,060 పోస్టులకు ఆమోదం అంటే నోటిఫికేషన్ వచ్చిందా? లేదు ఫ్రెండ్. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన క్లారిటీ. 10,060 పోస్టులకు ఆమోదం తెలిపింది అనేది ఒక విషయం, 10,060 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది అనేది పూర్తిగా మరొక విషయం. ఈ రెండింటిని ఒకటిగా భావించకూడదు. ప్రస్తుతం పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన తరువాత సంబంధిత శాఖల ద్వారా తదుపరి నియామక ప్రక్రియతో ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాతే అధికారిక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఏం తెలుస్తుంది? అధికారిక నోటిఫికేషన్ విడుదలైనప్పుడు మాత్రమే ఉద్యోగార్థులకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అంటే ఏ శాఖల్లో ఎన్ని పోస్టులు, ఏ పోస్టులకు ఎలాంటి విద్యార్హత కావాలి, వయస్సు పరిమితి ఎంత, స్థానికతకు సంబంధించిన నిబంధనలు ఏంటి, దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, చివరి తేదీ ఎప్పుడు, పరీక్షా విధానం ఎలా ఉంటుంది, అసలు సిలబస్ ఏంటి లాంటి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో స్పష్టంగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం నోటిఫికేషన్ వచ్చేసింది అని ఎవరైనా చెబితే తొందరగా నమ్మకండి. ఉద్యోగార్థులు ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ సమయాన్ని వృధా చేయకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు. మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారో దానికి సంబంధించిన సిలబస్ను తెలుసుకోండి. గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను పరిశీలించండి. రోజువారీ చదువుకునే సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తరువాత ప్రిపరేషన్ ప్రారంభిస్తే సమయం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉంటే మీకు ప్రయోజనం ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలపై జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతుంది. అందులో కొన్ని పోస్టులు నిజమైన సమాచారం కావచ్చు. మరికొన్ని పోస్టులలో ఆమోదం, నోటిఫికేషన్, దరఖాస్తు తేదీ వంటి విషయాలను కలిపి చెప్పే అవకాశం ఉంటుంది. అందుకే ఉద్యోగార్థులు ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం పోస్టులకు ఆమోదం తెలిపిందా, నోటిఫికేషన్ విడుదల చేసిందా, దరఖాస్తులు ప్రారంభమయ్యాయా? ఈ 3 విషయాలు వేరువేరు. ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ను తప్పనిసరిగా పరిశీలించండి. ఈ వీడియోలో గుర్తుపెట్టుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు. 10,060 ప్రభుత్వ పోస్టులకు ఆమోదం తెలిపినట్లు సమాచారం ఉంది. పోస్టులు ఆమోదం రావడం అంటే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనట్లు కాదు. అధికారిక నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే పోస్టులు, అర్హత, వయస్సు, దరఖాస్తు తేదీలు వంటివి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఉద్యోగార్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది.
సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మే ముందు అధికారిక ప్రకటనను తప్పనిసరిగా చెక్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, రైతులు, మహిళలు, విద్యార్థులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సింపుల్గా, క్లియర్గా తెలుసుకోవాలంటే మన లోకేష్ డేరుంగుల యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. ప్రభుత్వం నుంచి ఏదైనా ముఖ్యమైన అధికారిక అప్డేట్ వచ్చినప్పుడు అది ఏంటి, ఎవరికి ఉపయోగపడుతుంది, దానివల్ల ఏం ప్రయోజనం, అసలు ప్రభుత్వం ఏం నిర్ణయించింది అనే విషయాలను మీకు అర్థమయ్యే విధంగా క్లియర్గా, ఖచ్చితమైన సమాచారంతో మీ ముందుకు తీసుకువస్తాను. మీ ప్రేమ, మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ లవ్ ఇండియా. ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. జై హింద్.